గైస్ ఈరోజు మధ్యాహ్నం భోజనం చేద్దాం. ఈరోజు చేపల పులుసు ఉండారండి. సండే స్పెషల్ ఏదో ఒకటి ఉండాలి కదండి మనకి, అందుకే చేపలు తెచ్చారు మా నాన్నగారు. ఈ చేపని ఇది కూడా వండుకోవచ్చండి, కాకపోతే పులుసు అంటే అన్నంలోకి బాగా కలుస్తుందని పులుసు చేశారు. చేప మంచి సాఫ్ట్ కుక్ అయిందండి, నోట్లో పెడితే అలా కరిగిపోయింది. కూరలో ఉండే పచ్చిమిర్చి చాలా ఇష్టం అండి నాకు, అలా పక్కన పడడం ఇష్టం లేదు నాకు. అలా ముక్కతో పాటు తెలుసుకుంటే కారంగా బాగుంటుందండి, పుల్లగా తగులుతూ ఉంటుంది. ఎలాగో చింతపండు రసం వేసారు కాబట్టి రెండింటికి కాంబినేషన్ బాగుంటుందండి. నెక్స్ట్ చేపకుండా కండం తీసుకుని ముద్దలో పెట్టుకుంటే టేస్ట్ నెక్స్ట్ లెవెల్ ఉందండి. చాలా బాగుంది, చాలా కమ్మగా ఉంది. చేప తినేటప్పుడు కొంచెం జాగ్రత్త తినాలండి, ఇందులో ముళ్ళే ఉంటాయి. ముళ్ళు లేకుండా ఏ చేప ఉండదు, కాకపోతే చెరువు చేప అండి అది. చెరువు చేపలు ముందే ముళ్ళు గట్టిగా ఉంటాయి, గొంతులో గుచ్చుకుంటూ ఉంటాయండి, చూసుకుని తినాలి. చేపల పులుసు లాస్ట్ వస్తుందండి, ఇదే ఫైనల్ వద్ద. ఇంకా చేపల పులుసు అయిపోయింది. ఇంకా ఫైనల్గా కొత్తిమీర పచ్చడి వేసుకున్నానండి. పెరిగి వేసుకుందాం అనుకున్నాను, కానీ పచ్చడి బాగా నచ్చడంతో ఇంకోసారి వేసుకున్నాను. అంతే ఫ్రెండ్స్, ఈరోజు భోజనం అయిపోయింది. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఆల్.